వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ యాంకర్ స్వియా. సెలబ్రిటీస్లో ఎవరు కొత్తగా పెళ్లి చేసుకున్నా వాళ్ళు అడగకపోయినా కూడా జాతకం చెప్తూ వాళ్ళు విడిపోతారు అని చెప్పి లేనిపోని నెగిటివిటీని కొని తెచ్చుకుంటూ ఉంటాడు వేణుస్వామి. రీసెంట్గానే నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం చేసుకోగా వాళ్ళిద్దరి జాతకం చెప్తూ 2027వ సంవత్సరంలో విడిపోతారు అంటూ కామెంట్స్ చేసి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈ వివాదంపై ఆయన సతీమణి వీణ శ్రీవాణి కూడా స్పందించి వేణుస్వామికి మద్దతుగా నిలిచింది. ఇప్పుడు రీసెంట్గా వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ముందుగా వేణుస్వామి మాట్లాడుతూ, నన్ను జర్నలిస్ట్ మూర్తి గారు 2017వ సంవత్సరంలో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయటం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన టీవీ5లో ఉన్నాడు. నన్ను అప్పట్లో నాశనం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాడు. అప్పట్లో వాళ్ళు అడిగినన్ని డబ్బులు నేను ఇవ్వకపోవటం వల్ల మళ్ళీ వాళ్ళ టీంతో కలిసి నా మీద దాడి చేయటం మొదలుపెట్టారు. ప్రతిరోజు వాళ్ళ టీవీ ఛానల్లో నా మీద లేనిపోని అసత్య కథనాలు ప్రసారం చేస్తూ నాకు మానసిక క్షోభ కలిగిస్తున్నారు. గత 8 నెలలుగా వాళ్ళు పెట్టిన టార్చర్ని భరించలేక నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఫీలింగ్ కలిగింది. ఎంతో మంది కష్టాలు తీర్చిన నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు అంటూ వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ తరువాత ఆయన సతీమణి వీణ శ్రీవాణి మాట్లాడుతూ, ఒక సాధారణ జ్యోతిష్యుడు ఆయన వేణుస్వామి గారిని 5 కోట్ల రూపాయలు ఇవ్వమని గత వారం రోజుల నుండి మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. 5 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయమా? నా నగలు, నా కూతురు నగలు అమ్మినా కూడా 5% కూడా అవ్వదు. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాము. ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకుంటే వేణుస్వామి మీద వస్తున్న నెగిటివిటీని తట్టుకోలేక వీణ శ్రీవాణి ఆత్మహత్య చేసుకుంది అని వేసేస్తారు. నా చావు అలా ఎందుకు వృధా అవ్వాలి అని ఈ వీడియో బయటకు వదిలిన తర్వాత మాకు ఎలాగో ప్రాణహాని ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని ఎలాగైనా చంపేస్తారు. మేము చనిపోయే ముందు వీళ్ళు ఎలాంటి వాళ్ళో బయట జనాలకు అర్థమయ్యేలా ఈ వీడియో చేస్తున్నామంటూ ఆమె మాట్లాడింది. స్టే ట్యూన్ టు అనంత టీవీ.